వర్షాలతో హైదరాబాద్ చల్లబడితే కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్ లో మాత్రం మంటలు మండిపోతున్నాయట. ఈ మంటలకు కారణం ఎన్ఎస్యుఐ ఎన్నికలేనని తెలుస్తోంది. 10 ఏళ్ల పాటు అధికారంలో లేకున్నా కష్టపడితే తమ పొట్టగొట్టారని చాలా మంది యువ నాయకులు రగిలిపోతున్నారని సమాచారం. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉంటే తమ చేతిలో చిప్ప పెట్టి ఆంధ్ర వ్యక్తికి ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడంపై పార్టీలో పెద్ద వివాదమే నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తికి పదవులు ఎలా ఇస్తారంటూ తెలంగాణకు చెందిన కాంగ్రెస్ యువ నాయకులంతా గుర్రు మీదున్నారట. తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎడవల్లి వెంకటస్వామికి పగ్గాలు అప్పజెప్పారు. ఆయన గెలుపు కోసం పార్టీలోని చాలా మంది ముఖ్య నాయకులు చెమటోడ్చారని అంటున్నారు. తెలంగాణ వాళ్లను కాదని పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తిపై అంత ప్రేమ ఎందుకని మండిపడుతున్నారు. రాష్ట్ర నాయకత్వంపై తిరగబడేందుకు రెడీ అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓవైపు తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటూనే మరో చేత్తో ప్రభుత్వంలో పార్టీలో ఆంధ్రోళ్లకు పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. ఎన్ఎస్యుఐ అధ్యక్ష ఎన్నికలతో అది పీక్స్ కు చేరింది. కాంగ్రెస్ పార్టీలోనే నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉందని సమాచారం. అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన తెలంగాణ నాయకులు తీవ్ర అసహనంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రోళ్లు ఉన్నత పదవిలో ఉంటే మేం వాళ్ల కింద ఉపాధ్యక్ష పదవులు మిగతా చిన్నా చితక పదవుల్లో ఉండాలా అని పార్టీ పెద్దల ముందే వాదులాటకు దిగినట్టుగా వారి సన్నిహితులు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగినట్టే ఇప్పుడు కూడా అన్ని వాళ్లకే అప్పజెప్పి మమ్మల్ని వాళ్ల కింద బానిసలుగా ఉండమంటారా అని కొంతమంది యువ నాయకులు పార్టీ పెద్దలను నిలదీశారట. తెలంగాణలో ఒక్కడంటే ఒక్క యువ నాయకుడు కూడా యూత్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనికిరాడా అంటూ కడిగి పారేశారట. అయిన వాటికి కాని వాటికి రచ్చ చేసి గత ప్రభుత్వంపై 10 ఏళ్లు కొట్లాడితే మాకిచ్చే బహుమానం ఇదేనా అంటూ రగిలిపోతున్నారట యువ నాయకులు. ఆంధ్రకు చెందిన వ్యక్తిని తెలంగాణకు నియమించడం అంటే ఇక్కడి కాంగ్రెస్ యువతను అవమానించినట్లే అనే భావన వ్యక్తం చేస్తున్నారట. అయితే ఎడవల్లి వెంకటస్వామి గెలుపు కోసం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చక్రం తిప్పారనే మాట వినిపిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓ యువ నాయకుడు ఈసారి తనకు అధ్యక్ష పదవి పక్కా అనే నమ్మకంతో ఉన్నారట. కానీ చివరకు కథ మారిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ పెద్దలే కావాలని తనను ఓడించారని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారట. ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడితో లాబింగ్ చేయించినా పని కాలేదంటే ఇది ఖచ్చితంగా రాష్ట్రంలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తే అడ్డుపడ్డారని ఆగ్రహంతో ఊగిపోతున్నారట. అలాగని బయటకొచ్చి మాట్లాడలేని పరిస్థితి. దీంతో ఇప్పుడు ఏదో ఒక చిన్న పదవితో సరిపెట్టుకోవాల్సి వస్తోందని బాధపడుతున్నారట. సమైక్యవాది అయిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్లకే పదవులు ఇస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ప్రాంత బిడ్డలపై ఎలాంటి ప్రేమ లేదు కాబట్టే తన సొంత లాభం కోసమే పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ నియామకాన్ని అడ్డుకోకపోతే రానున్న రోజుల్లో ఇక్కడి ప్రాంతం వాళ్లకు మరింత అన్యాయం జరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారట. ఎలాగూ ప్రభుత్వంలో ఆందోళనే తీసుకొచ్చి సలహాదారులుగా కూర్చోబెడుతున్నారు. ఇప్పుడు అది పార్టీ దాకా వచ్చింది. ఇలాగే ఊరుకుంటే ముందు ముందు తెలంగాణ ప్రాంతానికి చెందిన యువతకు నాయకులకు అవకాశాలు పూర్తిగా దూరం కావడం పక్కా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2 సంవత్సరాలు ఆంధ్రాలో చదువుకుంటే ఆంధ్ర మూలాలు ఉన్నాయని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ఆంధ్ర వ్యక్తినే తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా నియమించడాన్ని ఎలా చూడాలని ఆగ్రహంతో లోలోన కుమిలిపోతున్నారట. ఏది ఏమైనా ఆంధ్ర వ్యక్తి తమపై పెత్తనం చేయడాన్ని మాత్రం ఒప్పుకోమని తెగేసి చెబుతున్నారట. వెంటనే ఈ నియామకాన్ని రద్దు చేసి తెలంగాణ ప్రాంత బిడ్డకే పదవి ఇవ్వాలని ఇప్పటికే పార్టీ పెద్దలకు సమాచారం అందించారట. దీనిపై రాహుల్ గాంధీకి కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.